ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ శుభములు, వందనములు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నా ప్రియమైన సహోదరులారా, చిన్న ఆలోచన వచ్చింది. ఏంది అని అంటే, మరి ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీకు ఎలా అనిపించిందో, ఇందులో మీకు ఏం నచ్చిందో, ఏం అర్థమైందో కామెంట్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక మరి జింక ఉంటుంది. ఆ జింకకు 2 పిల్లలు ఉంటాయి. అది గుహలో ఆ పిల్లల కోసము ఆహారం తీసుకొచ్చి రోజు పెడుతూ ఉంటుంది. అయితే ఒకరోజు తల్లి జింక ఏమంటుందంటే పిల్లలతోని, నేను ఆహారానికి వెళ్తున్నాను బయటికి, బయట అంతా భయంకరంగా ఉంటుంది, బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే బూచోడు వచ్చి పట్టుకెళ్తాడు అని చెప్తుంది. చెప్పినప్పుడు ఆ 2 జింకలు ఏమంటాయంటే, జింక పిల్లలు ఏమంటాయంటే సరే అమ్మా అని తల ఊపుతాయి. ఆ జింక తల్లి జింక ఏం చేస్తుందంటే ఆహారం తీసుకురావడానికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినప్పుడు ఈ పిల్ల జింకలు 2 ఉన్నాయి కదా, ఒక తెలివైన పిల్ల జింక ఏమంటుందంటే, తెలివైంది అని ఎందుకన్నానంటే చివరిలో మీకు తెలుస్తుంది. తెలివైన చిన్న జింక పిల్ల ఏమన్నదంటే, అక్క అక్క మనం బయటికి వెళ్ళి ఒకసారి చూద్దామా అన్నట్టు. వద్దొద్దు, అమ్మ చెప్పింది కదా బూచోడు వచ్చి తీసుకెళ్తాడు అని, వద్దమ్మా అని అంటే, లేదక్క అట్లెళ్ళి ఇట్లొద్దామంట. అయితే ఈ అక్క జింకకు కూడా మరి జర బయట ఎట్టుందో చూడాలనిపించింది. సరే అట్లా పోయి ఇట్లొద్దాం ఎమ్మటే అని అంటే సరే అంట. ఇద్దరు బయటికి వెళ్తారు. గుహలో నుంచి బయటికి వెళ్ళగానే ఏముంటుంది, వెలుతురు ఉంటుంది. ఫస్ట్ వెలుతురు ఉండగానే ఆహా ఎంత వెలుగు అని అనుకుంటాయి. కొంచెం ముందు మన పచ్చటి గడ్డి, చెట్లు, పూలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ప్రకృతిలో. ఆహా ఎంత ఆనందంగా ఉంది అని గంతులు వేసుకుంటూ ముందుకు 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 ముందు తెలియకుండా వాళ్ళ గుహను దాటి చాలా దూరం పోతాయి. పోయినప్పుడు ఇంకొంచెం ముందుకు పోదామని ఇట్లా జంప్ చేయగానే అక్కడ ఖతర్నాకు భయపడతాయి. ఎందుకు అంటే ఎదురుగా ఉన్నది పులి. ఆ పులిని చూసి భయపడతాయి. భయపడ్డప్పుడు ఆ పులి దగ్గరకు వచ్చి ఈ జింక పిల్లలని వాసన చూసి ఒక జింక పిల్ల 2 చెవులని కొరుక్కొని తింటుంది. ఆలోగా తల్లి జింక అట్నుంచే వస్తూ ఉంటుంది. పులి చూసి ఏ జింక జింక ఇట్రా అంటే దగ్గరకు వస్తుంది. వచ్చి తన పిల్లలను చూసి ఏడుస్తుంది. ఏ జింక ఈ యొక్క జింక పిల్లకు చూసినవా, మరి చెవులు లేవు అని అంటే, అవును అయ్యా, నిజంగా దానికి చెవులే ఉంటే నేను చెప్పిన మాట వినేది. మరి నేను చెప్పిన మాట విని గుహ దాటకుండా ఉండి మీ కంట్లో పడకుండా ఉండేది. మీ కంట్లో పడి మరి దాని 2 చెవులు పోగొట్టుకుంది. ఇప్పుడు దాని ప్రాణం అయిపోద్ది అని అంటది. అంటే అర్థం ఏంటంటే, గుహ అనేది దేవుడు మనకు వేసిన ఒక కంచె. ఆ కంచెని దాటి మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో, పులి అనే ఒక దుష్టుడి చేతిలో మనం పడిపోతాం. మనం పడిపోయినప్పుడు మన జీవితం ఏమైందో కూడా మనకు తెలియదు. అందుకని ఈ యొక్క మోరల్ స్టోరీ మీకు నచ్చినట్టయితే, దేవునికి దగ్గర అవ్వాలని మీలో ఆలోచన ఉంటే, ఆత్మీయంగా బలపడటానికి మీకు ఎంతైనా సహకరిస్తుంది ఈ యొక్క నీతి అని నేను మీకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకు మీకు మంచిగా అనిపిస్తే షేర్ చేయండి. మా కుటుంబంతో పాటు మీరు ప్రయాణం చేయండి. థ్యాంక్ యూ.